రాష్ట్రంలో నిరుద్యోగులు మొన్న డిఎస్సి వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న రైతులు మనకు అన్నదాత సుఖీభావకి దాదాపుగా 46 లక్షల మంది రైతులు సుమారు 3,125 కోట్లు రిలీజ్ చేశారని చెప్పి వాళ్ళ ఆనందంలో ఉన్నారు. సో ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా సరే దీన్ని మభ్య పెట్టాలి, మాయ చేయాలి, ఇంకోటి చేయాలి, ఏం చేయాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కళ్ళనే కాదు మేడం, గతంలో మీరు చూస్తే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికి కూడా ఏ గుర్తొస్తాయి. ఎందుకంటే ఆ రోజు వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు ఎలా మీరు చెప్పాలి, ఒక మంచి నాయకుడు చనిపోయాడని చెప్పాలి. కానీ మీరు ఎలా ప్రొజెక్ట్ చేశాడు, ఒక కాపు నాయకుడు అని ప్రొజెక్ట్ చేశారు. ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక రెడ్డి నాయకుడు అని ప్రొజెక్ట్ చేశారా? అది మనం మాట్లాడుకోవాల్సింది. అది ఇప్పుడు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోతే ఒక కాపు నాయకుడు చనిపోయాడు, ఒక కాపు మహానేత చనిపోయాడు అంటున్నారు. అని మీరు ఎందుకు అంటున్నారు? ఒక మంచి లీడర్ చనిపోయారు అనొచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మనకు ఒక మహానేత, మహా మేధావి చనిపోయాడు, ఒక రెడ్డి నాయకుడు చనిపోయాడు అని చెప్పి మీరు అనలేదు కదా. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్కి మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కాంపౌండ్ లో ఉండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉన్న కాపు నేతలు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50 పైన కేసుల్లో జైలుకి వెళ్ళినప్పుడు ఒక రెడ్డి నాయకుడు జైలుకి వెళ్ళాడు కదా అని చెప్పి మీరు ఎందుకు ప్రెస్ మీట్లు మెట్లు మాట్లాడలేదు? ఈ రోజు కూడా రెడ్డి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటలా? ఆయన మడుకు ప్రజానాయకుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మడుకు ఒక కాపు నాయకుడు అని చెప్పి ఒక కులానికే పరిమితం చేస్తా మీరు ఒక రాజకీయం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని ఎలాగైనా మీరు భూస్థాపితం చేయడానికి సహాయ శక్తులా మీరు ఈ రోజు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు పిల్లా సాయి ఎవరైతే ఉన్నారో అతని ఇష్యూ మీరు బయట తీసుకొచ్చారు. సరే, పిల్లా సాయి ఇష్యూ మాట్లాడదామండి. దాదాపు హాఫ్ సెంచరీకి దగ్గరలో కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రోజు మేము చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్లి జైల్లో పెట్టట్లా. యాజ్ పర్ చట్టం ప్రకారం, యాజ్ పర్ లా ప్రకారం అతనికి ఏదైతే రావాల్సిన ప్రివిలేజ్ ఉన్నాయో వాయిదాలకి తిరగడం కానీ అన్ని విధాలుగా ఉంచుకుంటా చట్టం పరిధిలో ఉండి, కోర్టు పరిధిలో ఉండి ఎలాగైతే ప్రివిలేజ్ అన్ని ఇచ్చుకుంటే ఆయన తీసుకెళ్తున్నాం. అలాగే పిల్లా సాయి గారి మీద ఉన్న కేసులు ఎన్ని? దాదాపు 23 కేసులు ఉన్నాయి. సో 23 కేసులు ఉన్నప్పుడు కూడా అతను నిర్దోషే, అతని మీద పోక్సో కేసు ఉంది, అలాగే మర్డర్ కేసు ఉంది, అన్ని ఉన్నాయి. ఉన్నంత మాత్రాన మర్డర్ చేసినవని ఇంకోటి చేసాం మనం డైరెక్ట్ గా చెప్పడానికి మనకి రైట్ లేదు. ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి. కోర్టు చెప్పిన దాకా మనం వెయిట్ చేయాల్సింది. అప్పుడు దాకా అతనికి ఎలాంటి ప్రివిలేజ్ ఉంటాయో అవన్నీ మనం ఇవ్వాల్సింది. అది మన చట్టంలో ఉంది, మన రాజ్యాంగం ఉంది. మనం ఒక రాజ్యాంగాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనం ఇవ్వాలి. అంతవరకు అతన్ని తీసుకెళ్లటం, లాకప్తో చనిపోవటం, ఇంకోటి చేయడం ఈ రోజు మీరు నమ్ముతారు నమ్మరో దాదాపు ఒక ఐజీ ఆఫీసర్ కింద దాదాపు 4 ఎస్పీలని పెట్టి ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఏది ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి కోతవేడి దూరంలో ఉన్న పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అనూష అనే ఒక ఆడబిడ్డ చనిపోతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా, పెళ్లి చేసుకోవా అని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా. డిగ్రీ చదువుకున్న పాప కాలేజీకి వెళ్తుంటే ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంటే లేదు నేను నాకు ఇష్టం లేదు నేను చదువుకోవాలంటే ఆ పిల్లని తీసుకెళ్లి ఆ పిల్లని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దిక్కు లేదు. 6 నెలల పాటు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ధర్నాలు ర్యాలీలు అన్ని చేస్తే కనీసం సాక్షిలో కూడా చూపించాలి. అప్పుడు తుతామంత్రంగా అతని మీద కేసు పెట్టించి 14 రోజులు మళ్ళీ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించాడు. మరి ఈ రోజు ఎవరైతే చనిపోయారో అతను నిందితులైనా సరే ఆయన మీద పోక్సో కేసున్నా, మర్డర్ కేసున్నా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ న్యాయం కావాలమ్మా చెప్పి దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రోజు దాని మీద ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే సిట్ ఇన్వెస్టిగేషన్ నిన్న మళ్ళీ సిఐ నాగరాజు గారు పిలిపించి అసలు ఏం జరిగిందో ఇన్ఫర్మేషన్ మొత్తం. అంటే కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ మంచిగానే ఉంది. అన్నిటికన్నా ముఖ్యం జవాబుదారితనం. ఒక తప్పు జరిగితే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కూటమిలో నాయకులను కానీ మీరు ప్రశ్నించడంలో తప్పలేదు, ఆఫీసర్స్ ప్రశ్నించడం తప్పలేదు. కానీ ప్రతి దానికి కులం తీసుకొస్తున్నారంటే మీనింగ్ ఏంది? ఈ రోజు కాపు సామాజిక వర్గం మీకు దూరం అయింది, అది మీకు అర్థమైంది. మీరేం చేయాలి? కాపు సామాజిక వర్గం నాకు ఎందుకు దూరం అయింది? కాపు సామాజిక వర్గం అంటే పేర్ని నాని గారి కొడుకు టికెట్ ఇస్తే పేరు నాని గారు ఊడిగం చేస్తారు. లేదు ముద్రగాన పద్మనాభం గారికి రాజ్యసభ ఇస్తానో ఎమ్మెల్సీ ఇస్తానో కాబట్టి ఆయన ముద్రగాన పద్మనాభ రెడ్డిగా మార్చుకుని ఆయన ఊడిగం చేస్తారు. వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబానికి ఏదో మంచి జరిగింది చెప్పి కాపులకు అందరూ మంచి జరిగినట్టు కాదు, వాళ్ళిద్దరికి మంచి అయితే కాపులు మొత్తం మీకు ఊడిగం చేయాలని కాదు. మీరు తప్పే ఎక్కడ చేశాడు? నాడు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా కాపుల్ని వాడుకొని వదిలేశారు. ఇప్పుడు మీరు కూడా కాపుల్ని వాడుకొని వదిలేశారు కాబట్టి వాళ్ళు మీతో ఉంటే మేము ఇది కావు బాబు మాకు సపరేట్ కుంపటి కావాలని చెప్పి కొంతమంది టీడీపీకో, కొంతమంది జనసేనకో, కొంతమంది ఈ రోజు బీజేపీ పార్టీకి అంటే వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేయాలి? నేను గతంలో తప్పు చేసి ఉంటాను, నేను ఈ రోజు ఈ మంచి చేస్తాను, ఇలా ఇలా అని చెప్పి కూర్చొని
కూర్చోబెట్టి మాట్లాడి మీరు ప్రజలకు ఏం చేస్తారనేది విధించాలి తప్పించి కాపులకు అన్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ రాదు. మీ ఆధ్వర్యంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ఆడబిడ్డ మీద ఆ యొక్క ఎవరైతే పిల్ల సాయినాథరో మరి పోక్సో కేసు మీరే కట్టింది, మరి దాని మీద మీరు స్పందించాలి కదా. కాపే మరి అట్లా అనుకుంటే సిఐ కాపే, అందరు కాపే కదా. ఇప్పుడు ఏ కులం, ఇప్పుడు ఏ కులం ఏ కులాన్ని ఇదేంది మేడం?